ఇదేంటి చూసారా, అటుకులు ఉప్మా. ముంబైలో చాలామంది ట్రైన్లో, లోకల్ ట్రైన్లో కూడా చిన్న బాక్సులో తెచ్చి చక్కగా తింటారు. ఏంటని చూస్తే ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా. అంటే కొంతమంది, చాలామంది వాళ్ళు అంటే బయట ఫుడ్ తినకూడదు, అమ్మ ఇచ్చిన ఫుడ్ తినాలని చెప్పి కొంచెమైనా కడుపు నిండా చక్కగా తింటుంటారు. ఎలా తింటారంటే అలా చూస్తే మనకి అబ్బాయి ఏం తింటున్నారు వీళ్ళు అని చూసారు. అటుకులు ఉప్మా, పోహా ఎక్కడ చూసినా పోహాయే. ఈ పోహా అంటే వాళ్ళకి పిచ్చి కాదు, ఇష్టం కాదు, కడుపు నిండా తినాలా. ఇంకా తినడానికి కోసం బ్రతకూడదు, బ్రతకడానికే తినాలా మనం, అంతే. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు గుర్తుంచుకోండి. చాలామంది ఏంటంటే తినడానికే బ్రతుకుతారు, అంటే అవి ఇవి నచ్చినవి ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఇంకా చాలామంది ఏంటంటే బ్రతకడానికే తింటారు. ఆ టైంకి తినాలా, ఇంకా జాబ్ చేయాలా, జాబ్కి వెళ్ళాలి. లోకల్ ట్రైన్లో అస్సలు కుదరదు, కొనుక్కొని తినడం అవుద్ది, ఇవన్నీ చాలా కష్టం, డబ్బులు పెట్టుకోవాలి. అందుకే చిన్న బాక్సులు ఎగటి ఈ మాత్రం బాక్సులు ఇలా తెచ్చుకుంటారు. చిన్న బాక్స్, చిన్నది ఇది, ఈ మాత్రం బాక్సులు తెచ్చుకొని చక్కగా తినేస్తారు. అది అటుకులు ఉప్మా అవనివ్వండి, ఇంకా లేకపోతే చిప్స్ కూడా తెచ్చుకుంటారు ఇంటి నుంచే. ఈ కేలా చిప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని అవి కూడా చక్కగా తినేస్తారు. ఒక రోజైతే ఒక అమ్మాయి ఏమీ లేదు, ములంకాడ తింటుంది, లాగి తినేస్తుంది. ట్రైన్లో, లోకల్ ట్రైన్లో కూర్చొని ఒక రొట్టె ముక్క తినేస్తుంది, అలాగ ముక్కలు. అంటే కడుపు నింపుకోవాలి అంతే ఆ టైంకి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకో చిన్న మెసేజ్, అమ్మ ఇంట్లో ఉండి ఇచ్చే ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు మాకొద్దు వద్దు అంటారో, ఎప్పుడైతే వాళ్ళు జాబ్ చేయడానికి బయటకు వెళ్తారో, అప్పుడు చూడండి ఫుడ్ దొరకకపోయినప్పుడు ఈ అటుకులు కూడా మనకి బయట ఎంతో కష్టం అయిపోతుంది చేసుకోవడం కానీ, దొరకడం కానీ కదా. అందుకే అమ్మ ఇచ్చే ఫుడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎంతో కొంత తినేసేయండి, సరేనా? మారం చేయకండి. తినేద్దాం మరి.